నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు బాబా లోకల్ టీవీ చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి పదవి కాలం ఈ నెలతో ముగుస్తూ ఉండడంతో సర్పంచ్ సాధం విజయ మనోహర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఆవరణలో ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎంపీఓ మల్లికార్జున్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి కరుణాకర్ రాజు, జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున్, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ, గ్రామపుర ప్రముఖులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎవరైనా మాట్లాడాల్సిందిగా మనము ఏమైనా కూడా ఈ 5 సంవత్సరాల్లో చేసుకున్న పనులలో నాకు ప్రథమంగా గుర్తున్న మొదటి పని ఏంటంటే మనకు పాత మెడికల్ షాప్ దగ్గర పెద్దగిరి వద్ద మనం చాలా ప్రజలకు రానికి పోనికి ఇబ్బందికరంగా ఉండే ఆ రోజు వస్తువులు సాధించిన తర్వాత ఆ మురికి కాళ్ళను తీసేయడంలో చాలా చొరవ తీసుకొని దాదాపుగా మన మెడిసిన్ సభ్యులు గ్రామ ప్రభుత్వం కొంత సహకారంతో గ్రామ పంచాయతీ ముందుండి ఆ మూలని క్లీన్ చేసిన తర్వాత ఆ పారిశుద్ధ్యం అనేది చాలా నీట్గా అనిపించింది। నాకు అక్కడ చాలా సంతోషం అనిపించింది, నాకు కూడా అక్కడ కొంచెం బాగా అనిపించింది। తర్వాత నేను వచ్చిన విషయం చెప్పాలనుకుంటుందంటే ఇక్కడ మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహాసమ్మేళనానికి ఇంతకుముందు ఉన్న గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు కానీ, సర్పంచ్ ఎంపీసీ గారు కానీ, మరియు ఇప్పుడు ఏర్పాటు చేసిన 2019-2020 సంవత్సరంలో ఈ 5 సంవత్సరాల కాల పరిధిలో ఉన్న సర్పంచ్ అండ్ ఎంపీటీసీ పాలక బృందం సభ్యులు కూడా అన్ని విధాల సహాయ సహకారం అందించి పార్కు అభివృద్ధికి సహకరిస్తున్నారు। రాబోయే స్పెషల్ ఆఫీసర్స్ కానీ మరియు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే పాలక మండలి సభ్యులు కూడా ఆ విధంగా సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు మనకు ఒక పాలక మండలి చేసిన సేవలు ఏంటివి, వాళ్ళు చేసినటువంటి సేవలను నెమవేర్చుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అయితే ఈ పాలక మండలి కూడా మాకు కొన్ని సందర్భాలలో అనగా మేము సర్పంచ్ గారిని ఏ విషయం కోరినా ముందుండి రిఫరెన్స్ ఇచ్చి గ్రామానికి అవసరమైన ఏ కార్యక్రమమైనా విజయవంతం చేయడానికి ముందుండి నడిపిస్తానని చెప్పిండు। అలాగే మేము స్వచ్ఛ భారత్ చేశాము, ఇంకా పారిశుద్ధ్యం చేశాము, ఇలా ఏది తీసుకున్నా ఆయన మాకు సహకరించినందుకు పేరు పేరున పాలక మండలి మొత్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను। అలాగే ఈ పాలక వర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా జనాల దృష్టికి తీసుకురావాలని ఆ సర్పంచ్ గారి నుండి మేము తీసుకోవాలనుకుంటున్నాం। అలాగే నాకు దృష్టికి వచ్చిన సరే ఆ సమస్య అయితే చాలా కఠినమైనదే చెప్దామని కార్యదర్శికి, ఇప్పుడున్న పాలక మండలికి, రాబోయే పాలక మండలికి ఇట్లా అదే చెప్దామనుకుంటున్నాను। ఏంటిదంటే పిల్లలు ఈరోజు పూర్తిగా డ్రగ్స్ మయంలో తేలుతున్నారు। దాని వలన ఈ రాబోయే ఒక 10 సంవత్సరాల తర్వాత ఉన్న తరాలు పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశం ఉన్నది కనుక ఈ సమస్యపై ఖచ్చితమైన ఒక నివేదికను తీసుకొని ప్రభుత్వం చొరవతోటి మన సెక్రటరీ గారైనా, ఎందుకంటే ఈ విషయాన్ని సెక్రటరీ గారితో మేము చర్చించడం జరిగింది కనుక ఈ విషయాన్ని ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని స్కూల్లో అయితే ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, తల్లిదండ్రులకు ఏ రకంగా చెప్తే బాగుంటుంది, అలాగే సోషల్ గా తిరుగుతున్న యువకులకు ఎక్కడ కలిసినా ఎలా చెప్తే బాగుంటుంది, దాని మీద ఒక ఫోకస్ పెట్టాలని మనకు 2019 జనవరి 19 తారీఖున మనకు ఎలక్షన్ అయినట్టుంది గుర్తుంది నాకు। మరి ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళ యొక్క పదవి కాలం ఫిబ్రవరి 1 నుండి మరి ఇప్పటి ఈ తారీఖు వరకు వాళ్ళ పదవి కాలం 5 సంవత్సరాలు ముగుస్తున్నందున మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలు నిర్వహించలేకపోవడము, మరి అది వారి యొక్క జనవరిలో కానీ మరి వాయిదా వేసింది। మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ పాలక వర్గం ఏం చేసింది, మరి ఏ విధమైనటువంటి పనులు అనేది మనం ఒకసారి నెమరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ముఖ్యంగా ఇప్పుడున్న పాలక వర్గానికి ఇచ్చిన సపోర్టు గత ప్రభుత్వాలు, గత రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత
ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఇచ్చిన సందర్భాలు లేవు. అంటే నేను దాదాపుగా 2001 నుండి అంటే 25 సంవత్సరాలుగా అంటే డైరెక్ట్గా మన గ్రామ పంచాయతీ పరిపాలనలో మరి చూస్తున్న విషయాలను బట్టి సంవత్సరానికి 1,50,000 వస్తే బడ్జెట్ వస్తే మహా ఎక్కువ ఉండేది. సీజన్ పోయించుకోవాలన్నా ఇంకేదైనా చేసుకోవాలన్నా కూడా ఎంపీ గారి దగ్గరకో ఎమ్మెల్యే గారి దగ్గరకో పెద్దనీరు దగ్గరకో పోతేనే తప్ప గ్రామాభివృద్ధి మాత్రం జరిగేది కాదు. కానీ అలా కాకుండా కేసీఆర్ ప్రభుత్వం మరి పర్ క్యాపిటల్ అంటే ఒక పర్సన్కి 8 రూపీస్ చొప్పున మరి ప్రతి సంవత్సరం కొన్ని బడ్జెట్ని కేటాయించి మన పాపులేషన్కి అనుగుణంగా బడ్జెట్ని కేటాయించి నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం అనేది ఈసారి జరిగింది. మరి అందులో భాగంగా మన సర్పంచ్ గారు కావచ్చు, మన పాలకవర్గం కావచ్చు, వారు కూడా వారి స్తోమతకు తగ్గట్టుగా వారి యొక్క సహాయశక్తుల కృషి చేసి వారికున్న పరిధిలో వారు ఎంతో కొంత కృషి చేసిరని నేను భావిస్తా ఉన్నా. ఇకపోతే ప్రధాన సమస్యలు మనకు కాలువ నీళ్ళు రావడం లేదు, రాక మనకు ఇబ్బంది అవుతున్న సందర్భంలో మరి గ్రామ పంచాయతీ కావచ్చు, పూర్వ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా యువకులు కావచ్చు, మిగతా గ్రామ ప్రజలందరూ కలిసి కూడా కలిసికట్టుగా చెరువు నింపే కార్యక్రమం కానీ మీ కాలంలో ఇంకేమేమి జరిగాయి అనేది గుర్తు చేసుకుంటే కేసీఆర్ పాలన, మరి అదేవిధంగా కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి ఒక మరి మన గ్రామానికి ట్రాక్టర్ రావడం కానీ, నర్సరీ కానీ, వైకుంఠధామం కానీ, ఇకపోతే ఇలాంటి కార్యక్రమాలు చాలా కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకున్న గుర్తులు మాత్రం మీ కాలంలో జరిగినాయి అనేది తప్పకుండా అందరి ప్రజల్లో మనసులో నాటకపోతుంది కేసీఆర్ పాలన. ఆ తర్వాత కేసీఆర్ పాలనలో పలానా సర్పంచ్ ఉన్నాడు, పలానా ఎంపీటీస్ ఉన్నాడు, పలానా వార్డు మెంబర్ ఉన్నాడు, పలానా వాళ్ళు ఉన్నారనే విషయం మాత్రం ప్రజల గుండెల్లో ఎప్పటికీ నాటకపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకొకసారి ఏంటంటే కొంత బాధ అవుతున్నది. ఎప్పుడున్నా గదే 4-5 వార్డు మెంబర్లు మాత్రమే ఉంటుంది తప్ప కొంత వార్డు మెంబర్లు ఎంపిక అయ్యారు అంటే కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. కొన్ని చేదు అనుభవాలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం. అలాంటి వాళ్ళు నేను ఏంటంటే ఇప్పటికైనా చెప్తున్నా, నేను జరగబోయే ఎలక్షన్లో కూడా మీరు 5 సంవత్సరాలు సేవ చేస్తా, నేను గ్రామానికి ఎంతో కొంత నా వంతుగా కృషి చేస్తా అనుకునే వాళ్ళు మాత్రమే పోటీలో ఉండండి. కానీ ఏదో నా మాత్రానికి నేను పోటీలో ఉంటా, గెలుస్తా, మన నా పని నేను చూసుకుంటా అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వచ్చే ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటేనే మంచిదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే గెలిచినాడు గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా సమావేశాలకు ఎప్పుడు రారు అనేది నాకు తెలుస్తున్న అంశం. అంటే నేను ప్రత్యేకంగా చూడలేదు. ఇక అలాంటి వాళ్ళు దయచేసి ఇప్పటికైనా అంటే ఈ సందర్భంగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే మనం సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చాం తప్ప ఏదో సంపాదించుకోవడానికో లేకపోతే ఇంకేదో చేయడానికో కాదు. కాబట్టి తప్పకుండా మీ యొక్క సమయాన్ని ఎంతో కొంత అంటే సొంత లాభం మానుకొని పనిచేయమని నేను కూడా ఎక్కడ కూడా అనను. ఈ కుటుంబాలు కూడా గడుపుకోవాలి. మొత్తం సంసారంలో వదిలిపెట్టి ఏదో ప్రజాసేవ చేయమని నేను అనలేను. కాకపోతే ఎంతో కొంత సమయాన్ని కేటాయించి మీది గ్రామ పంచాయతీ మాది, ఈ గ్రామం మాది అనే భావనతో పనిచేసే వాళ్ళు మాత్రమే రాజకీయాలకు రావాలి. అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇంకేదైనా పదవులు కానీ ఏదైనా బాధ్యత తీసుకుంటే తప్పకుండా ఆ బాధ్యతకు న్యాయం చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. కానీ పాలకవర్గం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడుతుంది. వారు చేసిన కృషి ఎంతో అమోఘమైనది. వారు ప్రతి పనిలో కూడా పార్టీల భేదాలు లేకుండా ప్రతి కులాన్ని సమిష్టిగా కూర్చోబెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయినారు. అదేవిధంగా మన చెరువు నీళ్ళు అయితేనే, మన ఊళ్ళో దుర్గమ్మ పండుగ అయినా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి పెద్ద మంత్రి కుల పెద్ద మంత్రి అందరిని పిలిచి సమిష్టిగా ఓ తీర్మానాన్ని చేసుకొని మనం మన గ్రామాన్ని ముందుకోవడానికి వీళ్ళందరూ ఎంతో దోహదపడిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా రేపు వచ్చే పాలకవర్గం కూడా అదేవిధంగా పనిచేసి మెప్పు పొందాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ పదవులు పోయినాయని మరి సేవలు అందించకుండా వేరే కాకుండా ఈ సేవలు ఎప్పటికీ మా ఊరికి మీ సేవలు మాకు అవసరం ఉంటుంది. మీరు కూడా మా ఊరికి సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఉన్నాను
నామికే వాస్తవానికి నేను సర్పంచ్గా ఉన్నాను కాదు, నామికే వాస్తవం నేను వార్డ్ మెంబర్గా ఉన్నాను కాదు, నామికే వాస్తుగా వచ్చి నేను 5 సంవత్సరాలు ఏదో కూర్చొని ఏదో నేను సాధిస్తానేది కాకుండా స్వచ్ఛందంగా నేను సేవలో పనిచేస్తాను. 30 రోజులకు కనీసం 3 రోజులన్నా లింగాలగనపురంలో అవగాహన పెట్టి 3 రోజులు పని మానుకొని గ్రామ ప్రజలకు సేవ చేస్తానే ఉద్దేశం ఉంటే రేపు వచ్చే పాలక వర్గానికి పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కారాలు చేయాలని చెప్పుకుంటూ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు మనకు చాలా చక్కటి ఉన్నాయి. స్వచ్ఛందంగా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని చక్కగా పనిచేసే పాలక వర్గానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు మరొకటి ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్లో కూడా మనకు ఎప్పుడో జరిగిన పోచమ్మ గుడి మనం ఎన్నడో 100 సంవత్సరాల క్రితంగా కట్టి రాళ్లతోటి బండలతోటి ఉండే ఆ కష్టకరమైనా అందరం ముందు పడి నా వంతు సాయంగా గ్రామ పెద్దలు మరియు సర్పంచ్ అందరం కలిసి తలా ఇంత చెంద కరోనా పీరియడ్ అయిన దేవస్థానం పూర్తి చేసుకున్నాం. మొన్న కూడా దుర్గమ్మ పండుగ కూడా కంప్లీట్ చేసాం. నా కోరిక ఏంటంటే ఒక లింగాలగనపురంలో మహంకాళమ్మ టెంపుల్ కూడా రేపు వచ్చే సర్పంచ్ కావచ్చు, ఎంపీ కావచ్చు, పాలకవర్గం కావచ్చు దాన్ని కూడా పూర్తి చేస్తారని నా యొక్క మనవి చేసుకుంటూ ఈరోజు గ్రామ పంచాయతీ అంటే దేశానికి ఒక అభివృద్ధికి పట్టుకొమ్మ లాంటిది. ఎందుకంటే ఒక ఊరు అభివృద్ధి కావాలంటే ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరు రాలేరు, కాకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ కింది స్థాయి వరకు వచ్చి వాళ్ళు పనిచేయలేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలక వర్గము ఈ యొక్క ఊరు అభివృద్ధి అవుతూనే ఈ మండలం అభివృద్ధి చెందుతుంది, ఈ మండలం అభివృద్ధి చెందనే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందనే రాష్ట్రం. ఈ విధంగా కింది నుండి దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఊరు అభివృద్ధి చెందాలి. ఇందులో భాగంగా ముఖ్యంగా ఊరు అభివృద్ధి చెందాలంటే ఈ పాలకవర్గమైనా కానీ వచ్చే పాలకవర్గమైనా కానీ ముఖ్యంగా 2 అంశాల మీద కొంచెం ఆధారపడి ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే విద్య అనేది మీద చాలా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే రాజకీయం అనేది గెలుస్తాం ఓడిపోతాం అయిపోతాయి, కానీ మన ఊరిలో అక్షర శాతం పెంచినాడు చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్షరం అనేది పెద్ద మహా ఆయుధం మన అభివృద్ధికి అనేది. కావున రానున్న రోజుల్లో కూడా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మన ఊరిలో యువత సంపద చాలా చాలా ఉన్నది. కానీ అందరూ కూడా చెప్తున్నా కానీ నీలాంటి పెద్దవాళ్ళు కానీ ఇంకా చాలా మంది గ్రామ పంచాయతీ నుంచి కానీ కొంచెం యువత మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనకున్నటువంటి అవకాశాల మీద వాళ్ళని ఉద్యోగ స్థాయిలో పంపిస్తే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పాలకవర్గం కూడా గడిచిన 5 సంవత్సరాలలో చాలా చాలా మంచి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. గల్లీ గల్లీకి సీసీలు వహించారు. ఇంకా అదేవిధంగా పండుగ వచ్చినప్పుడు కూడా చాలా వాటర్ సమస్య ఏర్పడినా కూడా ఒక యజ్ఞంలాగా భావించి గల్లీ గల్లీకి నీరు ఎక్కడ వదిలినా కూడా చేసిన కార్యక్రమాలు కూడా చాలా మంచిగా అందరూ కూడా గ్రామాభివృద్ధిలో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక్కొక్క సర్పంచి ఒక్కొక్క రకంగా తన వంతు పాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఒకప్పుడు లింగాలగనపురం చరిత్రలో దీపాలు లేవు, ఆ యొక్క సర్పంచ్ ఒక దీపాలు లేవడం, ఆ తర్వాత ఒకటి తన వంతుగా ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు పనులు చేసుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ సర్పంచులు ఇక్కడ చేసిన సర్పంచులు ఎవరు కానీ మనం అందరం చూస్తా ఉన్నాం. ఎవరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది ఎక్కడ లేదు. మనం చూసిన ఇప్పటి వరకు ఉన్న సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ ఏ పరిస్థితులు ఉన్నారో మన ప్రజల కళ్ళ ముందే ఉంది. ఎక్కడ కూడా అవినీతికి తావివ్వకుండా ప్రజలతో సాన్నిధ్యం ఉంటూ ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మన సర్పంచ్ గారు ప్రజాపాలనలో ఉంటూ తనకు వచ్చిన అరకొర నిధులైనా సరే వాటిని ఒక సరైన మార్గంలో పెట్టుకుంటూ ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలనను అందించారు. ఆ పాలక వర్గానికి మరియు సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు మనకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి వరకు అయితే ఎలక్షన్లు వస్తాయో అప్పటి వరకు మనకు ప్రత్యేక అధికారుల పాలన ఉండే అవకాశం ఉంది. కానీ ఎంతసేపు చెప్పినా ప్రత్యేక పాలన అధికారులకు ప్లస్ మన సర్పంచులకు చాలా తేడా ఉంటుంది. ప్రత్యేక అధికారులు వాళ్ళు పంచాలు చెప్పడానికి రారు. వాళ్ళంతసేపు గ్రామ పంచాయతీ యొక్క
విధులు నిధులు ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, ఇలాంటివి మాత్రమే వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు వాళ్ళకు వేరే డ్యూటీలు కూడా ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మన కోసము ఈ పంచాయతీలలో పాల్గొనడము, లేదంటే ఏదైనా సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయంటే, చావో బతుకో, మంచి చెడు ఇంటి దగ్గర ఉన్నాయంటే వాటికి కూడా వాళ్ళు రాలేరు. మెయిన్గా మనం అందుకే ఈ పరిపాలన అనేది ప్రత్యేక అధికారుల పరిపాలన ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఎలక్షన్లు తొందరలో జరగాలని ప్రజలందరం కూడా ఆశిద్దాము. ఇదే విధంగా మనం ప్రజలందరం కూడా ఒకటి మన దగ్గర ఉన్న గుణం ఏంటంటే లింగాలపురంలో పార్టీ ఎప్పుడైతే ఓట్లు వస్తాయో ఒకరికొకరు కొట్లాడుకుంటాం, కానీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోతాయో అన్నదమ్ముల వాళ్ళు కలిసి ఉంటారు. అదొకటి లింగాలపురంలో ఉన్న ఒక మంచి సన్నివేశం. ఇదే విధంగా కూడా ముందుకు ఇదే సాన్నిధ్యంతో, ఇదే సంఘటితంతో ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా మరొకసారి పాలక వర్గానికి, ఎంపీటీసీ, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు మీ అందరికీ పేరు పేరున ఈ 5 సంవత్సరాలు మాకు మంచి పరిపాలన అందించినందుకు, దానికి తోడుగా ప్రభుత్వము ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకొని మనకు అతి త్వరలో మనకు మన ట్రాక్టర్ అయితేనేమి, నర్సరీ అయితేనేమి, అదేవిధంగా వీటిని కూడా మొన్న ఎన్ఆర్ఈజీసీ నుంచి వెళ్ళి సిసి రోడ్లు అయితేనేమి అవి కూడా కొన్ని జరిగినాయి. మన లింగాలపురం ఒక గ్రామ పంచాయతీ ఒక పెద్ద గ్రామ పంచాయతీ కట్టుకునేది ఉండే, అది కూడా సర్పంచ్ గారిని నేను ఒకసారి 2 సార్లు అడిగితే అది కూడా శాంక్షన్ అయింది. కాకపోతే మన స్థలము సరైన అందుబాటులో లేదని చెప్పాడు. ఇంకా అదొకటి కట్టుకునేది ఉండే మంచిగా. ఇంకా కూడా లింగాలపురంలో నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఏ మండలం పోయినా ఒక రకమైన ఇది మండలం అనిపిస్తుంది. లింగాలపురం వస్తే పక్కా పల్లెటూరు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే మనం విలేజ్ లో రోడ్ సైడ్ ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో ఆ ఇల్లు కట్టేవారు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ షట్టర్స్ వేసుకుంటూ పోవాలి. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ షట్టర్స్ వేసుకుంటూ పోతే అవి ఒక లైన్ గా ఏమైనా కొన్ని వ్యాపారాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఒకటి ఉంది, నర్సింగ్ ఉంది. అదొక రోడ్ సైడ్ ఉంటే వేరుంటుంది, ఒక సందులో ఉంటే వేరుంటుంది. అట్లా వరుసగా ఎవరైతే మనకు ఈ రోడ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా షట్టర్లు వేసుకుంటూ పోతే ఆ కనిపించేది కొంచెం పట్టణ వాతావరణం కనబడుతుంది. ఆ విధంగా ఇవి చిన్న గ్రామ పంచాయతీ వారు కూడా దీనికోసం కొంచెం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మీరు రోడ్ సైడ్ ఉన్నారు, ఖచ్చితంగా ఒక షట్టర్ అని వేయాలి. ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే ఒక పట్టణీకరణ కొంచెం పట్టణీకరణ లాగా కనబడుతుంది. లేదంటే అదే ఊరు అదే విధంగా ఉన్నట్టు కనబడుతుంది. ఇంత మంచి సభ పెట్టి దీనికి అందరినీ కూడా ఆహ్వానించిన మన కార్యదర్శి గారు, వారి సేవలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఎవరితోని గొడవలు లేకుండా, పక్కనే కూడా అవినీతిగా ఒక కార్యదర్శి సస్పెండ్ అవడం కూడా జరిగింది పక్కన కళ్యాణంలో. అట్లాంటి మరకలు ఏమీ లేకుండా మన కార్యదర్శి మంచి సేవలు అందించారు. ఈ యొక్క పాలక వర్గానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ ఈ వీడ్కోలు సమావేశం తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మన లింగాలపురం గ్రామము చాలా వెనుకబడి ఉండేది. స్టెప్ బై స్టెప్, అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ నెమ్మదిగా మనము అభివృద్ధి పదంలో నడుస్తున్నామని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. లింగాలపురం గ్రామంలో మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటది. వచ్చిన ఇన్కమ్ ని, మన లింగాలపురం నుంచి వచ్చిన ఇన్కమ్ ని మనం పెట్టుబడిగా పెట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన నెల్లూరులో చూసుకుంటే వాళ్ళకి హైవే రోడ్ ఉంటుంది, ఆ పక్కన వాగు ఉంటుంది. ఆ వాగు అలాగే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని నుంచి వచ్చే ఆదాయంతో ఆ నెల్లూరుల గ్రామము చాలా అభివృద్ధి చెందింది. మన గ్రామానికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ తక్కువ ఉన్నది, మనకు వాగు సౌకర్యం లేదు. కేవలం మన లింగాలపురంలో వచ్చే గ్రామ ప్రజల మీద విధించే పన్నుల మీద మాత్రమే మనం అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మనం పన్నుల విషయంలో ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా పన్నులు చెల్లిస్తే ఖచ్చితంగా లింగాలపురం అనేది ఒక అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దబడుతుంది అని తెలియజేసుకుంటున్నాను. గ్రామ పంచాయతీలో సర్పంచ్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. సర్పంచ్ గెలుస్తాడు, అది పార్టీలకు అతీతంగా గెలుస్తాడు.
పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచ్ గ్రామంలో ప్రతి వ్యక్తి తన వాడిగా భావించి సేవ చేయాలి. అలాగే మన లింగాలగనపురం గ్రామ సర్పంచ్ విజయ మనోహర్ గారు కూడా అలాగే సేవ చేశాడని కూడా నేను భావిస్తున్నాను. సో దీనికి చిన్న ఉదాహరణగా లింగాలగనపురంలో మన విజయ మనోహర్ రావడానికంటే ముందు ఎక్కడ చూసినా మోరీలే ఉండేది, దోమలు ఉండేది. అన్న ఎప్పుడైతే వచ్చిండో మోరీలు మాత్రం ఉంటున్నాయి, ఊర్లో దోమలు తక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అన్న నేను అభినందిస్తున్నాను. అలాగే మన లింగాలగనపురం ఎండాకాలం వస్తే వాటర్ కి చాలా ప్రాబ్లం అయ్యేది. ఎప్పుడైతే కేసీఆర్ గారు మన గోదావరి నీటిని గ్రామాలకు తరలించాడో వాటిని మన సర్పంచ్ గారు అవకాశంగా మలుచుకొని మంచి పనిని ప్రతి ఇంటికి నీటిని అందించడం చాలా చాలా మంచి విషయము. సర్పంచ్ గారు ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాం. పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎవరైనా సరే లింగాలగనపురంలో సర్పంచ్ గా ఉండాలి. సర్పంచ్ గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే మన కార్యదర్శి గారు కూడా చాలా మంచి వ్యక్తి. మన సర్పంచ్ గారికి చాలా చేదోడు మాదిరిగా ఉంటూ సర్పంచ్ మరియు కార్యదర్శి ఇద్దరు మింగిలపై గ్రామాన్ని ముందుకు నడిపించడంలో ఇద్దరి పాత్ర ఉందని నేను చెప్తున్నాను. లింగాలగనపురం యందు ఈ సర్పంచ్ గారి యొక్క క్రమంలో కార్యక్రమాలు చాలానే చేయడం జరిగింది. మీ అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా తెలుసు. బస్తాయి కానీ, సెగ్రిగేషన్ షెడ్ కానీ, క్రెమిటోరియం కానీ, పల్లె ప్రభుత్వం కానీ, ఇట్లా పల్లె ప్రగతి పనులు సర్పంచ్ గారి హయాంలో చాలా చేశారు. అలాగే సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేసుకున్నారు. అంటే గ్రామ పంచాయతీ పరిపాలన కూడా వార్డు సభ్యులతో, వాళ్ళ పాలకవర్గ సభ్యులతో కలిసి చక్కగా గ్రామ సమస్యలను చర్చించుకొని ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలు తీర్చుకోవడానికి ఏ విధమైన తీర్మానాలు అవి చేసుకొని ముందుకు నడిపించుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలం సంపూర్ణంగా విజయవంతంగా చేసుకున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఫండ్స్ అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. నేను అంతకుముందు ఊరి బయట ఎక్కడ పోయినా చెత్త కుప్పలు ఉండేది. ఇప్పుడు మనకు ప్రభుత్వము ట్రాక్టరు ఇచ్చినందుకు ఈ సిబ్బంది కూడా రోజు కూడా ఇంతకు ముందుకు పొద్దున్న వచ్చిందంటే 12 గంటల వరకు దిగిపోయేది. ఇప్పుడు సాయంత్రం దాకా కూడా సిబ్బంది కూడా శ్రమ కాదనుకుంటా కూడా సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు. మరియు ఇప్పుడు మన గవర్నమెంట్ చెప్పినట్టుగా కొంత గ్రామ అభివృద్ధికి చేదోడుగా వాదోడుగా వార్డు మెంబర్ అయినా, లైట్లైనా, నీళ్ల గురించి అయినా కానీ, వార్డు సభ్యులు ఎవరు చెప్పినా కానీ ఆ విషయం సర్పంచ్ దృష్టికి తీసుకురావచ్చు. కాబట్టి 7వ వార్డు మెంబర్ అయినా నేను ఎట్లాగా సర్పంచ్ చూసుకుంటాను అనుకోవద్దు. ఇప్పుడు సర్పంచ్ వచ్చిన దాని గురించి కూడా మంచి ఇప్పుడు తాగునీరు మాత్రం నీటి గురించి ఎటువంటి ఇబ్బంది లేదు, లైట్లో కూడా ఇబ్బంది లేదు. ఆ విధంగా పని చేసిండు కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. అలా లేకుండా నవ్వట్లేదు. చాలా బాధగా ఉన్నది. పాలకవర్గం దిగిపోతున్నందుకు అయినా కూడా కొట్టాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి 5 సంవత్సరాల పదవి కాలం ముగిస్తుంది కాబట్టి వాడు దిగిపోయి కొత్త పాలకవర్గం రావాల్సిందే. అయినా మన పాలకవర్గం అయితే ఏ రోజు ఏనంత మంచిగా ఈసారి పనులు చాలా బాగా జరిగినాయి. కాకపోతే అప్పుడున్న పాలకవర్గంకు నిధులు గంతే వచ్చినాయి, ఇప్పుడున్న వరకు ఎక్కడ వచ్చినాయి. పనులు కూడా అభివృద్ధి బాగా జరిగినాయి. అవన్నీ మీకు కూడా తెలుసు. మేము చెప్పడానికంటే మీ అందరూ తెలుసు కాబట్టి ఇంకా ఏమైనా మిగిలి ఉంటాయి. ఎప్పుడైనా మిగిలి పూర్తయినా మీకు చెప్పదలుచుకోలేదు. కాకపోయినా అయినా కూడా ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో ఏమైనా చిన్న తప్పులు సహజం. ఈ పదవి కాలంలో ఏమైనా పొరపాటుగా జరిగినా కూడా మీరందరూ పెద్ద మనసుని క్షమించాలని, ఇక్కడ నుండి ఇక వచ్చే పాలకవర్గమైన మన లింగాలలో ఫ్యూచర్ ఆలోచించుకొని మంచిగా పని చేయాలని కోరుకుంటూ నాకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనము సర్పంచ్ ఎన్నిక అంటే ఫస్ట్ మనం ప్రచారంలో ఉంటాం. ప్రచారంలో ఉన్న తర్వాత గెలుస్తాం. గెలిచినాక ఇది చేయాలి, అది చేయాలని చాలా ఆలోచనలు ఉంటాయి.
సో మనం ఏంటంటే ఆలోచన విధంగా పనిచేయడానికి కొన్నిసార్లు కుదురుతుంది, కొన్ని కుదరవు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఎంతైతే ఉంటుందో దాన్ని మనం బట్టి పనిచేయగలుగుతాము. అదేవిధంగా గవర్నమెంట్ పాలసీ కూడా ఉంటుంది. ఆ గవర్నమెంట్ పాలసీని కూడా మనము ఎందుకంటే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. మన గ్రామ పంచాయతీకి 3 రకాలైనటువంటి నిధులు వచ్చేవి. ఒకటి 15th ఫైనాన్స్, అది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏది 73, 74 సవరణ కాన్స్టిట్యూషన్ సవరణ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యింది ఏది రాజీవ్ గాంధీ పీరియడ్ లో. ఆ నిధులను ఏంటంటే ఇంతకుముందు బిఫోర్ రాజీవ్ గాంధీ ఏంటంటే ఆ నిధులు డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది. ఇప్పుడు ఆ చట్టం వచ్చిన తర్వాత డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి ఈ 15th ఫైనాన్స్ కానీ ఏదైనా ఫైనాన్సెస్ మొత్తం కూడా టోటల్ గా కూడా డైరెక్ట్ గ్రామ పంచాయతీ అకౌంట్ లో కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీళ్ళు ఎంత పైసలు ఇస్తారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ కూడా అంతే ఇవ్వాల్సి వస్తుంది. 235 రూపాయలు ఏది పర్ హెడ్ పర్ యానం. సో ఆ రకంగా మనకు వెసులుబాటు ఉండే. సరే మొత్తం టోటల్ గా అనేది మనకు ఫండ్ రాలేదు. సో వచ్చుంటే ఇంకా డెవలప్ అయ్యేది. కాకపోతే ఉన్న ఫండ్స్ తోటి మనము ఫస్ట్ ఏది మన గ్రామము ఏది పాలకవర్గం స్టార్ట్ అయినాక కొత్తలో మనం ఏం చేశాము, ట్రాక్టర్ను ఏంటంటే అన్ని గ్రామ పంచాయతీలు ఏది ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద తీసుకున్నాయి. ఏది మన నెల కిస్తీలు కట్టే విధంగా. సో మనం ఏంటంటే ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ మొత్తం కూడా నగదు పెట్టి కొనడం ఏది. ఎందుకంటే మనము గ్రామ పంచాయతీ మీద అప్పుడు ఉన్నటువంటి మనకు వెసులుబాటు మూలంగా మనం డైరెక్ట్ గా కొనడం జరిగింది. ఎందుకంటే ఈ కిస్తీలు కట్టడం అనేది రేపు పొద్దున్న మన జీతాలు ఇవ్వడం కానీ ఏది సిబ్బందికి ఇవన్నీ కూడా మనకు ఏది రోజు రొటీన్ వర్క్స్ కూడా ప్రాబ్లం అవుతుందనే విషయం మీద మనం డైరెక్ట్ గా కొనదు. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఇంకా గ్రామ పంచాయతీలు అన్ని కూడా కొన్ని గ్రామ పంచాయతీలు ఇంకా కిస్తీలు కట్టాల్సింది. మనకు ఆ ఒకటి అవకాశం ఏంటంటే అది మంచి పని చేసినాము. మన పాలకవర్గం అందరూ కూడా సహకరించిండ్రు, ఎంపీఓ గారు కానీ అధికారులు గారు అందరూ సహకరించి ఆ డైరెక్ట్ గా ఉన్నందుకు కూడా వాళ్ళు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నెక్స్ట్ మన వ్యవస్థలో మనం ఏం చేసినామని అంటే మేజర్గా ఏంటంటే మన ఊరు మురికితోటి బాగుంటాయి. పల్లె ప్రగతి దాంట్లో మనము ఏది చేయడంలో కనీసం 650 నుంచి 750 ట్రాక్టర్ల చెత్త ఊరు నుంచి బయటికి తరలించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మనకు ట్రాక్టర్ లేదు. కాకపోతే కిరాయి ట్రాక్టర్ల ద్వారా అది తరలించడం మనం పేమెంట్ చేసిన లెక్కలు ఉన్నాయి కాబట్టి మనకి ఇన్ని ట్రాక్టర్లు మనం ఏది తరలించడం అనేది తెలిసింది. ఏది మనము ఎన్నికైన ఒక 3 నెలల్లోనే పల్లె ప్రగతి పెట్టుకున్నాం. పల్లె ప్రగతిలో ఇవన్నీ కూడా చేసినాం. అదేవిధంగా మనకు ఏది ఊరు చుట్టూ మనకు ఉన్నటువంటి భూములలో ఏది గవర్నమెంట్ భూములలో నర్సరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెత్తను సెగ్రిగేట్ చేసి ఇప్పుడు మనకు నర్సరీ కావాల్సినటువంటి వెర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం మన సెగ్రిగేషన్ షెడ్ లో. అదేవిధంగా మనకు ఒక పల్లె ప్రకృతి వనం కూడా ఒక 2 ఎకరాల జాగలో పెట్టాము. అదేవిధంగా క్రీడా ప్రాంగణం కూడా పెట్టాము. సో ముఖ్యంగా ఇది ఏది కొన్ని సీసీ రోడ్స్ ఎందుకంటే మనకు ఉన్న నిధుల ప్రకారంగా మనం 1800 మీటర్ల సీసీ రోడ్ వేయగలిగినాం. 450 అంటే 1250 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలిగినాం. ప్రాబ్లమా ఫండ్స్ ఉంటే మనం టోటల్ కూడా మన ఊరిని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేవాళ్ళం. అండర్ గ్రౌండ్ అంటే నీటి కిందించిపోతుంది. కాకపోతే కొన్ని ఏరియాలు మనం అండర్ గ్రౌండ్ చేయగలిగినాం. ఏంటంటే ఒక 1250 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం చేయగలిగినాం. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా మనం ఉన్న నిధులతో ఒక 1850 మీటర్ల సీసీ రోడ్ వేయగలిగినాం. సో ఇంకా కూడా మన దగ్గర కొన్ని టెక్నికల్ రీజన్స్ తోటి ఒక 10 లక్షల ఫండ్ ఆగిపోయిందండి. సో అది కూడా త్వరలోనే రిలీజ్ అయితే అది కూడా మనం పూర్తి చేసుకోగలుగుతాం. తర్వాత పాలక మండలి వచ్చినా లేకపోతే స్పెషల్ ఆఫీసర్ శాంక్షన్ అయి ఉన్నది కాబట్టి అది చేసుకోగలుగుతాం. ఒక 10 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నది. అదేవిధంగా మనకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏది కొత్త కాంగ్రెస్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 15 లక్షల రూపాయలు మన ఊరికి పెట్టడం జరిగింది. ఏది ఫర్ సీసీ రోడ్స్ కు. అదేవిధంగా మనం స్కూల్స్ లో ఒక 2 రూములు అదనంగా మా పీరియడ్ లో కట్టగలిగినాం. అదేవిధంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయగలిగినాం. కాకపోతే ఏంటంటే మనకు శాంక్షన్ అయినటువంటి ఫండ్ను సద్వినియోగం ఎందుకంటే కొంతమంది కాంట్రాక్టర్కి ఇచ్చాము, సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఏంటంటే అక్కడ మనకు ఏది కిచెన్ షెడ్ ఒకటి, డైనింగ్ హాల్ ఒకటి. డైనింగ్ హాల్ కూడా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కాకపోతే పెద్ద బడిలో చిన్న బడిలో కిచెన్ షెడ్ కట్టాల్సి ఉన్నది. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఏది టాయిలెట్స్, పిల్లల టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా బాగుపరచడం జరిగింది. కొత్తగా లైటింగ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కరెంట్ వీటిలో అన్ని కూడా వాటి అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని స్కూల్స్ లో ఇప్పుడు స్కూల్లో మనకు కావాల్సినటువంటి ఏంటి అంటే బెంచీలు కొన్ని ఏది ప్రైవేట్ స్కూల్లో తక్కువ ఉన్నాయి. అవి కూడా మేము రాసి పంపించాము. త్వరలో ఇస్తానన్నారు సార్. అది స్కూల్స్ కూడా
అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కట్టలేదు అనేది నా జీవితంలో అసంపూర్తిగా మిగిలిపోయింది. ఏంటంటే వేరే దగ్గర కడదామనంటే మన ఊరు పెద్దల సెంటిమెంట్ ఏంటంటే ఇది ఇక్కడే ఉండాలని. సో దీనికి ఏంటంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఆ వెడల్పు కానీ ఆ పొడుగు కానీ ఈ దీంట్లో మ్యాచ్ అయితే, సో దాని మూలంగా మనము అది చేయలేకపోయామనేది మీ అందరూ కూడా ఇది నాకెంత బాధ ఉందో మీకు అంతే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ ప్రకారంగా ఈ ప్లేస్ లో ఫిట్ అయితే లేదు అది. సో ఎప్పుడు కూడా నేను దీనిని వేరే రకంగా కట్టమని ఇట్లా ఎన్నిసార్లు ప్రపోజల్ పంపిస్తున్నా లేదు, గవర్నమెంట్ మోడల్ ఎట్లున్నదో అదే విధంగా కట్టాలి. అది కట్టకపోతే మనకి ఎన్ఆర్టీఎస్ నుంచి నిధులు రావు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా కట్టాలి యాజ్ పర్ నామ్స్. సో దాని ప్రకారంగా మనం కట్టలేకపోయినాం. ఇప్పుడు ఉన్నటువంటి మన వెసులుబాటు ఉంటే, ఎందుకంటే మనకు 1+1 ఎందుకంటే ఇక్కడే కట్టాలంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇంకొక ఫ్లోర్ కడితే కానీ సెట్ అవుతుంది. ఈ ఫ్లోర్ లో మనకు సెట్ కాదు గవర్నమెంట్ ఆఫీస్ ఏది గ్రామ పంచాయతీ. సో మరి మనం సూచనలు సలహాలు వచ్చే పాలక వర్గాన్ని కూడా ఇచ్చి ఆ రకంగా వాళ్ళకి సహకరించి మనం బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మనం అందరం ఒకటైతే ఏ పనైనా చేయగలుగుతాం. ఎందుకంటే ఎప్పటి నుంచి దేవాలయం నీళ్ళు రాంది మనం అందరం కూడా ఊళ్ళందరం కూడా ఏది ప్రతి ఒక్క కుల సంఘము ప్రతి ఒక్క ఆర్థికంగా అందరూ కూడా సహకరించి ఆ రోజు ఏదైతే నీళ్లు తీసుకురాగలిగినామో అట్లనే మనం కూడా ఆ జలయజ్ఞం ఎట్లా చేసినామో రాత్రిపూట యువకులు పెద్దలు అందరూ కూడా కష్టపడి నీళ్లు తీసుకురాగలరు. రెండవది అసంతృప్తి ఉన్నది అంటే గత 15 ఏళ్ల నుంచి దేవాలయ ప్రాజెక్టు కడతనే ఉన్నారు. ఇప్పటికి కూడా మా హయాంలో నీళ్లు వస్తాయని ఎంతో భావించినాం. కాకపోతే ఇప్పటికి కూడా రాలేదు. ఎందుకంటే మొన్న ఏంటంటే ఈఎన్సీ తోటి కానీ ఎస్సీ గారితో మాట్లాడితే ఏంటంటే ఆ రాణి కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకు పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేయకపోతే ఏమవుతుంది, వాడు 16C క్లాజ్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా వాడు వర్క్ పనిచేసిండు. ఇప్పుడు వాడు కోర్టుకి వెళ్ళిండు. వాడు పనైనా చేయాలి, మన పైసలనే కట్టాలి. అప్పుడు కానీ ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ కాదు. ఇది త్వరలోనే మేము మినిస్టర్ని అప్రోచ్ అయ్యి ఆ పని కూడా చేపిస్తానని మీ అందరు కూడా సర్పంచ్ ఉన్నా లేకుండా ఆ పని చేపించే బాధ్యత మాదేనని కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా నేను సర్పంచ్ గా తీసుకున్న టైంకు ఊర్లో చెత్త ఒకటి మోరీ ఒకటి చాలా అభిమానంగా ఉండే, లైటింగ్ వ్యవస్థ కూడా బాగాలేకుండే. సో మనం 2 విడతలుగా 3 విడతలుగా లైట్స్ కొని ఒకటేసారి కొనకుండా 3 విడతలుగా లైట్లు కొని లైట్స్ చేయగలిగినాం. అదేవిధంగా ఈ టోటల్ గా ఏంటంటే సెగ్రిగేషన్ మన శ్మశాన వాటిక దగ్గరికి ఏదైతే లేట్ గా మనకి ఏదైనా ఏది క్రిమిటోరియా చావుగిట్లు అవుతుంటే దానికి కూడా మనం ఇప్పుడు 100% అక్కడ క్రిమిటోరియం దాంట్లో కూడా చెర్లగారితో కూడా లైట్స్ చేయగలిగినాం. ఏదైతే ఇప్పుడు ఆ 2 లైట్లు దేనికి ఉపయోగపడితే బతుకమ్మ పండుగకు ఉపయోగపడితే, ఎవరికన్నా ఆపద అయినప్పుడు అక్కడ చీకటి అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో అన్ని సౌకర్యాలు చేయగలిగినాం. కాకపోతే కొన్ని ఎందుకంటే మనకు ఉన్న నిధుల ప్రకారంగా మనం కొన్ని చేయలేకపోయినాం. మనకు అవి కావాలనేది ఏం లేదు, కానీ మొత్తానికి మాత్రం మనకు ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని దానికి అపాయంగా వాడుకుంటూ ఇవన్నీ చేస్తేనే ఇంత దూరం వచ్చింది. కాకపోతే నేను ఒక్కనే చేసినాను ఏం లేదు. గత సర్పంచులు వెంకటరెడ్డి గారు అయితే ఏంది, పుల్లయ్య గారు అయితే ఏంది, లింగారెడ్డి గారు అయితే ఏంది, కేవీ సాయిమల్లి అయితే ఏంది, అదేవిధంగా అరుణ గారు అయితే ఏంది, మన యాదగిరి స్వామి అయితే ఏంది, మన గట్టగల్ల యాదగిరి అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళంతా పాత్రగా ఎవరెవరి పాత్ర వాళ్ళు అభివృద్ధి చేస్తేనే ఈ ఊరు ఈ స్థాయికి వచ్చింది. వారిని ఆదర్శంగా తీసుకొని వారిని ఎందుకనంటే వారు చేసిన పనులను మనం చూసి నేర్చుకొని మనకున్న అవగాహనతోటి ఇప్పుడు ఉన్నటువంటి నవీన కాలం ప్రకారంగా ఈ పనులన్నీ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఎందుకనంటే మనకు కొంచెం గవర్నమెంట్ తోటి యాక్సెస్ ఉన్నది కాబట్టి మనం ఇంకా కూడా ఈ ఊరికి నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరు కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ముఖ్యంగా అందరికి కూడా ఏదైనా దురుసుగా నేను ఏది మీ పని ఏదైనా కాకుండా ఇది కాదు అని ఒక నిర్మోహటంగా ముఖం మీద చెప్పేవాడిని. సో అలాంటిది ఏమన్నా మీకు పని కాదనే చెప్తాం కదా, అలాంటిది ఎవరన్నా ఉండి ఏమన్నా ఉంటే వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమించగలరని వేడుకుంటున్నాం. అదేవిధంగా మా అధికారులకు ఏది గ్రామస్థాయి అధికారులకు పలుసార్లు కొన్ని విషయాలలో మిమ్మల్ని మందలించడమో లేకపోతే గౌరవించడమో ఏ పెద్దగా ఏమైతే ఏమనలేదు, కానీ కొంచెం ఎప్పుడన్నా ఏదైనా అంటే మీరు మనసా వాచ కర్మ నన్ను క్షమించగలరు. ముఖ్యంగా ఈ నా సర్పంచ్ కాలాన్ని విజయవంతం చేసిన వారు ఎవరని అంటే మా సిబ్బంది అని అంటే ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మా యూసుఫ్ భాయ్ ఏంటిది పాపము ఏజ్ అయింది, చేత కాదు
కొన్నిసార్లు కూడా నేను మిమ్మల్ని ఏదో అనడం జరిగింది. ఎందుకనంటే గ్రామంలో ఉన్నటువంటి పనులను చేపేయడానికి అదే అన్నగాని పర్సనల్ గా మాత్రం నాకు వ్యక్తిగతంగా మీ మీద ఏ కోపం లేదు. అదే విధంగా కిరణ్ నేను 100% ఏ రాత్రి అవుతుందా పగలైందా అని ఏది నిద్రపోలేదా అని ఎన్నడూ చూడలేదు. ప్రతి రాత్రి నాకు వాళ్ళ వీలుంటే ఆయన ఎక్కించుకొని నేను ఎన్నెన్నో ఎక్కడెక్కడైతే మన ఊరికి గేట్ వర్క్స్ ఉన్నాయో వాటర్ రావడానికి తీసుకెళ్ళిన చాలా ఇబ్బంది పెట్టిన అనుకో. కాకపోతే ఏంటంటే మీరు అందరూ పండుకొని ఉంటారు, తెల్లారి వరకు మీకు నీళ్లు కావాలి. సో పాపం మా అబ్బాయిని కూడా బాగానే ఇబ్బంది పెట్టిన. అదే విధంగా రాజశేఖర్ను ఏదైనా కుక్క చచ్చిపోయినా ఏ చచ్చిపోయినా ట్రాక్టర్ తీసుకురా ఇది అనేసి వాళ్ళు కూడా బాగానే పనిచేసారు. అదే విధంగా మా అమ్మ ఏడున్నది నచ్చమ్మ, అదే విధంగా జయమ్మ మంచి సహకరించారు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే బలరాం నర్సయ్య ఆయన ఏంటంటే కరోనా కాలంలో చాలా, ఎందుకనంటే ఎవరైనా డెత్ అయినా ఏదైనా ఎవరు ముట్టుకోకపోయేది. సో రాజశేఖరు సిబ్బంది రామ్ నర్సయ్య వీళ్ళందరూ కూడా చాలా, ఎందుకనంటే మంచి కరోనా కాలంలో బాగా సహకరించారు. అదేవిధంగా మా గౌస్మియా ఎక్కడున్నాడు ఓకే, కాకపోతే మా కాకానంట చిచ్చాయంట, కానీ నన్ను కంటికి రేపలా చూసుకొని ఇన్ని రోజులు కూడా ఏ పని చెప్పినా కానీ ఇది నేను చెయ్యను అనుకుంటా చేసేవాడు, కానీ ఒక శుక్రవారం నాడు మాత్రం రాకపోయింది. ఇంకొకరు ఇక అందరికంటే ఇక మాకు మొత్తము పివోటల్ రోల్ ప్లే చేసిన కారోబార్ సురేష్ చాలా బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఉన్నది, చాలా గ్రామ పంచాయతీ మీద అవగాహన ఉండి నేను ఏదైనా తప్పుగా ఏదైనా చేయబోతే మా అమ్మాయికి తప్పు అవుతుంది, ఇది రూల్ ప్రకారంగా లేదని ప్రతి నిమిషం నన్ను హెచ్చరిస్తూ నా పనిని సక్రమంగా చేయడానికి తోడ్పడ్డారు. అదేవిధంగా ఇద్దరు సెక్రటరీలు కూడా ఉన్నారు. పెద్ద సెక్రటరీ నాగేశ్వరరావు గారు కూడా, అదేవిధంగా ఇప్పుడున్న ప్రవీణ్ గారు కూడా మంచి పరిపాలన అందించారు. ఎందుకంటే నాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఇది సలహాలు సూచనలు ఇచ్చారు. తప్పు చేయకుండా గ్రామ పంచాయతీ నిధులను సక్రమంగా వాడేటట్టు వీళ్ళిద్దరు చేసిన కృషిని నేను ఎన్నడూ మరవలేను. వాళ్ళతో చాలా నేర్చుకున్నాను ఎట్లయితే పనిచేయాలని. రెండవది అదే విధంగా స్కూల్స్, జనరల్ స్కూల్స్ కూడా హెడ్ మాస్టర్ గారు కానీ ఇక్కడ వాళ్ళు అడిగిన వెంటనే నాకు ఉన్నటువంటి సదుపాయాలు ఏమున్నాయో మాకు ఉన్నటువంటి నిధుల ప్రకారంగా వారికి కూడా నేను అన్ని విధాలు కూడా వాళ్ళకు స్కావెంజర్స్ కావాలన్నా, అదే విధంగా స్కూల్ నీట్నెస్ చేయాలన్నా అలాంటి దాన్ని సిబ్బంది పంపించి వాళ్ళకి ఇళ్ళ కూడా బడిని కూడా మనం చేసుకున్నాం. కానీ బడికి మాత్రం నాకు ఒకటి స్కూల్స్ గురించి మాత్రం ఒక వెల్తిగా ఉన్నది. మనం ఎంతైనా అందరం కలిసి స్కూల్ స్ట్రెంత్ ను మనము ఇంక్రీజ్ చేయాలి. ఎందుకనంటే వాళ్ళు మంచి క్వాలిఫైడ్ టీచర్స్, వాళ్ళ దగ్గర వాళ్ళ స్టూడెంట్స్ లేరు, వాళ్ళు చెబుదామంటే కూడా దయచేసి మనం అందరం కూడా, ఎందుకనంటే ఇదే విధంగా స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఒక పేదవాడు అనేటోడు వాడు నిజంగా పేదవాడు స్కూల్కు పైసలు కట్టనటువంటి విద్యాబుద్ధులు దొరికాయి. సో మనం అందరం కూడా మన వంతు పాత్రగా సర్పంచ్గా ఉన్నా లేకున్నా అందరం కూడా స్కూల్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి విజ్ఞానం వస్తుంది, వాళ్ళు ఏ పని అయినా చేసుకొని తర్వాత వ్యవసాయమే చేసుకొని ఏదైనా చేసుకోవాలి. మన వంతు పాత్రగా మనం బడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మన ప్రైమరీ స్కూల్ మోస్ట్గా ప్రైమరీ స్కూల్ మనం స్ట్రెంథన్ చేస్తాం. ఆటోమేటిక్గా హై స్కూల్ నడుస్తుంది. దయచేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా అధికారం ఉన్నా లేకున్నా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అందరం కూడా మోటివేట్ చేస్తూ మనందరినీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యవర్గ మా వార్డు మెంబర్స్ సరే మేమందరం కూడా మంచి సఖ్యతగా గ్రామాభివృద్ధిలో అందరం కూడా మేమందరం పాల్గొని ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అవి గ్రామానికి ఉపయోగపడాయని భావిస్తూ ఈ అందరూ కూడా నాకు సహకరించినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేడియంకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా గ్రామ పంచాయతీ
ఓకే మన సర్పంచ్ గారికి గ్రామ పంచాయతీ కార్యాలయం మా గ్రామ పంచాయతీ ఏ విధమైన అలవాటు కార్యక్రమం కూడా ఉంటుందని సార్ గారికి చిన్న విజ్ఞప్తి, మా ఇంట్లో సార్ మీటింగ్ ఉన్నది, కొంచెం సమాన కార్యక్రమం. ప్రజల తరఫున ఇంకా ఉన్నారా? నెక్స్ట్ ఎవరైనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.